నిన్న నేను చేసిన ఒక వీడియోలో మలయాళ చలనచిత్ర రంగంపై హేమా కమిషన్ అనే ఒక కమిటీ సమర్పించిన నివేదిక ఒక విస్ఫోటనంలా పేలి అది సృష్టించినటువంటి అల్లకల్లోలం ఆ మలయాళ చలనచిత్ర రంగంపై ఇది సృష్టించిన కోలాహలం ఇంకా చల్లారబడలేదు అనే చెప్పాలి. అయితే దీనితో పాటుగా నేను ఆ మలయాళ చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ నటి మంజు వారియర్ గారి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే మలయాళ చలనచిత్ర రంగంపై ఇలాంటి ఒక కమిటీ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది? ఎందుకు దాన్ని అన్వేషణ ఏర్పాటు చేయవలసి వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే 2017 కాలఘట్టంలో మలయాళ చలనచిత్రానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ నటుడు దిలీప్ ఆ ఒక దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ నటిపై జరిగిన లైంగిక దాడి ఆరోపణల్లో 8వ నిందితుడిగా ఈ ప్రముఖ నటుడు దిలీప్‌ని చేర్చడం, దాని పర్యవసానంగానే ఆయన కొంతకాలం జైలు జీవితం కూడా గడపడం, ఆ కేసు ఇంకా కోర్టులో కొనసాగుతూనే ఉంది అన్నది కూడా వాస్తవం. దాని తర్వాత దిలీప్ గారు బెయిల్‌పై బయటికి వచ్చినప్పటికీ ఆ కేసు ఇంకా కోర్టులో తుది తీర్పు కోసం వేచి ఉన్నది అన్నది కూడా వాస్తవం. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మలయాళ చలనచిత్ర రంగంలో పెద్ద అల్లకల్లోలం సృష్టించబడింది, ఒక కోలాహలం సృష్టించబడింది అన్నది కూడా వాస్తవం. దీని ఆధారంగా కేరళ ప్రభుత్వం మలయాళ చలనచిత్ర రంగంపై ఎంతోమంది స్త్రీలపై జరుగుతున్నటువంటి లైంగిక చూషణాలను అన్వేషించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఒక రిటైర్డ్ జస్టిస్ హేమా గారు మరియు పూర్వ నటి శారద గారు మరియు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వల్సల గారి ద్వారా ఆ కమిటీని ఏర్పాటు చేసి ఆ చలనచిత్ర రంగంలో జరుగుతున్నటువంటి స్త్రీలపై జరుగుతున్నటువంటి చూషణాలను, లైంగిక దాడులను అన్వేషించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేసి తర్వాత ఆ కమిటీ అందులో భాగంగానే చాలా మంది జూనియర్ ఆర్టిస్టులతో, కొంతమంది నటీమణులతో తీసుకున్నటువంటి ఇంటర్వ్యూల ఆధారంగా ప్రభుత్వానికి 4.5 సంవత్సరాల క్రితమే సమర్పించినప్పటికీ ప్రభుత్వం అందులో చాలా మంది చలనచిత్ర రంగానికి సంబంధించిన ప్రముఖులపై ఆరోపణలు ఉన్నాయని, ఆ ప్రముఖుల పేర్లు బహిర్గతం చేయడానికి ఇబ్బందికరంగా ఉండడం వల్ల ప్రభుత్వం దాన్ని దాచివేసిందని, దాని తర్వాత ఈ వివరావకాశ కమిషన్ మరియు కొంతమంది సామాజిక కార్యకర్తలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వల్ల ఈ మధ్య ప్రభుత్వం దాన్ని ఆ ప్రముఖ నటుల పేర్లను అలాగే దాచివేసి, అయితే ఆరోపించినటువంటి ఆ నటీమణులు కానీ ఆ జూనియర్ ఆర్టిస్టుల యొక్క పేర్లు బహిర్గత చేయకపోవడానికి కారణం వాళ్ళ యొక్క స్వకార్యతను పరిరక్షించడానికి అన్నది కారణం వాస్తవమైనప్పటికీ ఎవరైతే నిందారులు ఉన్నారో వారి పేర్లను కూడా బహిర్గతం చేయకుండా ఆ నివేదిక బహిర్గతం చేయడంలో ప్రభుత్వం ఆ ప్రముఖ నటులను కాపాడుతుంది అన్న ఆరోపణలు కూడా చాలా. దాని తర్వాత కోర్టు కూడా దాంట్లో కలగజేసుకుని ఆ మొత్తం పూర్తి వివరణలతో కోర్టుకు ఆ నివేదిక సమర్పించాలని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. నేను ప్రస్తావించినటువంటి ఆ ప్రముఖ నటి మంజు వారియర్ గారి గురించి చెప్పాలి అంటే ఆవిడ ఎవరో కాదు, ఈ 2017వ దశకంలో ఈ ఒక ప్రముఖ నటిపై జరిగిన లైంగిక దాడిపై నిందితుడిగా చేర్చబడినటువంటి దిలీప్ గారి ఒక మాజీ భార్యే ఈ మంజు వారియర్ గారు. ఈ హేమా కమిటీ నివేదిక ప్రారంభంలోనే వాళ్ళు వాడినటువంటి ఆ వాక్యాలు, ఆ పదజాలాలు నిశ్చయంగా ఒక అద్భుతమైనటువంటి ఉపమాన అలంకారంతో ప్రారంభించారు. వారు వాడినటువంటి ఆ వాక్యాలు, ఆ పదజాలాలు మనం ఒకసారి గమనించినట్లయితే, ద స్కై ఈస్ ఫుల్ ఆఫ్ మిస్టరీస్ విత్ ద ట్వింక్లింగ్ స్టార్స్ అండ్ ద బ్యూటిఫుల్ మూన్. ఈ ఆకాశం అద్భుతమైనటువంటి ఒక మాయాజాలమని, అద్భుతమైనటువంటి ఒక శక్తి సమాహారమని, ఆ మినుక్కుమని వెలిగే ఆ నక్షత్రాలు
ఆకాశంలో అందంగా అలంకరించబడినటువంటి ఈ నక్షత్రాలు మినిక్కు మినిక్కుమనే అద్భుతమైన కాంతిని వెదజల్లే అ అద్భుతమైనటువంటి నక్షత్ర సముదాయం మాత్రమే కాదు, అవసరం వస్తే ఈ భూమి మొత్తాన్ని దహించి వేసే కాంతి వలయమని, అందంగా కనిపించే ఆ చందమామ అందమైనది కాదని, భూమి మీద ఒకవేళ వేయబడితే ఈ మొత్తం భూమిని దహించి వేసే ఒక శక్తి సమాహారమని, అలాగే అందంగా కనిపించే ఈ చలనచిత్ర రంగం గూడా స్త్రీలను దహించి వేసే ఒక శక్తి సమాహారమని చాలా అద్భుతంగా వర్ణించే వాక్యాలతో ఆ నివేదికను వాళ్ళు ప్రారంభించారు. మలయాళ చలనచిత్ర రంగంలో ఈ హేమ కమిషన్ రిపోర్ట్ బహిర్గతమైన తర్వాత ఈ ఆరోపణల ప్రవాహం ఎంత మూర్ధన్య దశలోకి వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు అక్కడ ఆ చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి చిన్న నటుడి నుంచి పెద్ద కథానాయకుడి వరకు అందరి పేర్ల మీద, మన ముఖేష్, మన పూర్వ నటి సరిత గారి మాజీ భర్త, ఈయనకి ముందే ఒక స్త్రీ లోలుడు అన్న ఒక గాసిప్ ఈయనపై ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణల యొక్క సత్యసంధత ఎంత, అందులో ఉన్నటువంటి వాస్తవికత ఎంత అన్నది పరిశీలించవలసిన అవసరం ఉంది. నిశ్చయంగా వీళ్ళందరూ ఒకవేళ పీడించినట్లయితే వాళ్ళందరూ శిక్షించబడాలి అన్నది కూడా వాస్తవమైనప్పటికీ, దాని యొక్క సత్యసంధతను పరిశీలించవలసిన అవసరం ఉంది అన్నదే నా అభిప్రాయం. ఇది మాత్రమే కాకుండా మన బాబురాజ్, మన పూర్వ నటి వాణి విశ్వనాథ్ గారి భర్త, ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. యువ నటుడు జయసూర్య, ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మిగిలింది మమ్ముట్టి, మోహన్ లాల్ మాత్రమే. వాళ్ళ మీద ఇంకా ఆరోపణలు రాలేదు. కానీ అందులో మోహన్ లాల్ గారిపై కూడా చాలా గాసిప్లు ఉన్నాయి. ఆయన లిస్ట్లో 1000 మంది స్త్రీలు ఆయన లిస్ట్లో ఉన్నారని, ఇలాంటి గాసిప్లు చాలా వచ్చాయి ఇంతకు ముందు. కానీ ప్రస్తుతం మమ్ముట్టి గారు మరియు మోహన్ లాల్ గారిపై ఇంకా ఆరోపణలు రాలేదు. ఏ స్త్రీలు కూడా వాళ్ళ ఇద్దరిపై ఆరోపణలు చేస్తూ ఇంకా రంగంలోకి దిగలేదు. బహుశా రాబోయే కాలంలో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే వీళ్ళందరూ సత్యసంధులని, స్త్రీలను అసలు కన్నెత్తి చూడరు అన్న అభిప్రాయం కూడా నాకు లేదు. నిజంగానే వీళ్ళ చేత ఎవరైనా పీడించబడి ఉంటే వారు శిక్షించబడాలి అన్న దాంట్లో ఏ సందేహం లేదు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళలో అందరూ సత్యసంధులని, వాళ్ళు స్త్రీలను అసలు కన్నెత్తి చూడరని అన్న దానితో కూడా నాకు ఏకీభవించే అభిప్రాయం లేదు. కానీ ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి స్త్రీల యొక్క ఆరోపణల్లో వాస్తవికత ఎంత, దాని యొక్క సత్యసంధత ఎంత అన్నది ఈ ఛానల్స్ ఎవరైతే విచ్చలవిడిగా ప్రచురిస్తున్నారో, ఏ 20 సంవత్సరాల క్రితమో, 30 సంవత్సరాల క్రితమో వాళ్ళ చేత పీడించబడి ఉన్నట్లయితే, మరి అప్పుడు వాళ్ళు ఎందుకు తమ యొక్క నోరు మెదపలేదు? ఎందుకు వాళ్ళు ఈ ఆరోపణలు చేయలేదు? ఎందుకు వాళ్ళు వాళ్ళ మీద ఇలాంటి కేసులు ఎందుకు చెయ్యలేదు అన్నది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అవసరం దొరికింది కదా అని వీళ్ళ మీద అభాండాలు మోసి, వాళ్లకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి తమ యొక్క శత్రుత్వాన్ని ఈ ఆరోపణల ద్వారా తీర్చుకోవడం అన్నది సరైన పద్ధతి కాదు అన్నదే నా అభిప్రాయం. ఇందులో కాస్త అబద్ధం, కాస్త నిజంతో కూడుకున్నటువంటి ఆరోపణలు అన్నది నిస్సందేహం. కానీ ఒక పురుషుడి మీద, ముఖ్యంగా ఒక నటుడి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు వాళ్లకు కూడా ఒక కుటుంబ జీవితం ఉందని, ఆ ఆరోపణల యొక్క గౌరవాన్ని చాలా బాధ్యతాయుతంగా ఆరోపించాలి అన్నది కూడా వాస్తవం. కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద ఆరోపణలు చేయడం కూడా సరి అయిన పద్ధతి కాదు. అలాంటి ఆరోపణలు కూడా విమర్శించబడవలసిన అవసరం ఉంది. వాళ్ళ వ్యక్తిగత జీవితంని చిన్నాభిన్నం చేయడం అన్నది కూడా నైతికతకు, ధార్మిక మూల్యాలకు సరితూగనటువంటి విషయం. ఇప్పుడు ఈ మలయాళ చలనచిత్ర రంగంలో మాత్రమే కాకుండా అన్ని చిత్ర రంగాల్లోనూ ఇలాంటి ఆరోపణలు కోకొల్లలుగా వచ్చినటువంటి సమయ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది మిను మునీర్ అనే నటి, ఆవిడ ఏ సినిమాలో అభినయించిందో నాకు తెలియదు కానీ నలుగురి మీద ఆరోపణలు చేసింది. ముఖేష్ గారి మీద, జయసూర్య అనే యువ నటుడు, మరియు మనియన్ పిల్లే రాజు అనే ఒక చాలా సీనియర్ నటుడు. ఆయన ఇప్పుడు పాపం క్యాన్సర్ చికిత్సలో ఉన్నారు.
మరి అలాంటి వాళ్ళపై ఆరోపణలు చేస్తున్నటువంటి దాని యొక్క సత్యాలను నిగ్గు తేల్చిన తర్వాత వాస్తవంగా నిజంగా వాళ్ళు పీడించినట్లయితే నిశ్చయంగా వాళ్ళనందరినీ శిక్షించవలసిన అవసరం ఉంది. దాని యొక్క బాధ్యతారహితమైనటువంటి ఈ ఆరోపణలను కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది అన్నదే నా అభిప్రాయం. మలయాళ చలనచిత్ర అసోసియేషన్ దాని యొక్క జనరల్ సెక్రటరీ సిద్దిక్ ఆయన ఈ రేవతి సంపత్ అనే అమ్మాయి చేసినటువంటి ఆరోపణల కారణంగా ఆయన ఆ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కానీ ఆ అమ్మాయి ఏ సినిమాలో నటించిందో నాకు కూడా తెలియదు. కానీ ఆ ఆరోపణలు ఎంతవరకు సత్యం, నిజంగా దాని యొక్క సత్యాసత్యాలు పరిశీలించవలసిన అవసరం ఉంది. ఒకవేళ అందులో సత్యం తేలినట్లయితే నిశ్చయంగా వీళ్ళందరినీ శిక్షించవలసిన అవసరము ఉంది.